నిలకడ ఉందా అని చెప్పి కట్టుబడి ఉన్నాడా? 12 ఏ మాట కట్టుబడి ఉన్నాడు? అయ్యా మీరు పుట్టక ఒక మాట మాట్లాడుతూ కుల విషయంలో మత విషయంలో అన్ని విషయాల్లో చిట్టిబాబు గారు నిజాయితీగా ఉండండి, ఒక మాట కట్టుబడి ఉండండి. 12 ఏళ్ళలో ఇంతవరకు చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు అరుణ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు ఇవన్నీ మీకు జగన్ లా కనిపించాయని అడుగుతున్నారు. ఆవిడ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ టైం కదా. ఆవిడ క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట వినండి. చిట్టిబాబు గారు మీరు మ్యూట్. చిట్టిబాబు గారు రైట్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఉండండి. చిట్టిబాబు గారు మ్యూట్ అవ్వండి. ఎవరు అర్థం కాదు. చిట్టిబాబు ఎస్ చిట్టిబాబు గారు ఎందుకో బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. మాట్లాడండి, కట్టుబడి ఉండండి. ఒక మాట ఇప్పుడు, రేపు ఒక మాట, ఇవాళ ఒక మాట, ఒకే మాట మాట్లాడండి. సరే సార్. చిట్టిబాబు గారు వాళ్ళు మాట్లాడివ్వండి సార్. మళ్ళీ నెక్స్ట్ మీకు ఇస్తాను సార్. చిట్టిబాబు గారు మళ్ళీ మీకు ఇస్తాను. రైట్. ప్యానల్ అందరికీ టైం చాలదు. రాయపాటి అరుణ్ గారు మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. ఎస్ వంశీ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే సార్. చిట్టిబాబు గారు ఆగండి సార్. గురుగారు ఆగండి. చిట్టిబాబు గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది, జనాలకు అర్థమవుతుంది. చిట్టిబాబు గారు దయచేసి వినండి. వేరే వాళ్ళని కూడా మాట్లాడినివ్వండి. వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు ఈ జగన్కి పవన్కి ఉన్న ప్రజానాయకుల్లో తేడా ఏం చూస్తారు మీరు? ప్రజానాయకుడు అంటే ఎవరు చెప్తారు మీరు ప్లీజ్? లక్ష్మణ్ గారు మీకు పెన్నులు ఉన్న పెద్దలకి మన యాజమాన్య నమస్తే. అసలు ఆ పోలిక అనేది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏ విధంగా పెడతారు? అసలు దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారికి ఒక పోలిక దేనికి తీసుకొచ్చారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ప్రజానాయకుడు కాబట్టినే ఆయన సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయనకు 151 సీట్లు ఇచ్చారు. ప్రజానాయకుడు కాబట్టినే 21 ఎంపీలు గెలుచుకున్నారు. ప్రజానాయకుడు కాబట్టినే ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి పార్టీ పెట్టిన తర్వాత 2014-19 మధ్య ఆయన పక్షంలో 66 సీట్లు గెలుచుకొని, అలాగే 2019-24 మధ్య సీఎం అయ్యి మళ్ళీ 24-29 మధ్య మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర. అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ కూడా లేదు, ఏ పార్టీ సపోర్ట్ కూడా లేదు. ఆయన సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సింగిల్ గా ప్రజల్ని నిరూపించుకున్నాడు. ఇది నా స్థాయి, నా స్టామినా, నా సత్తా అని ప్రజలు కూడా ఈ 40% ఓటు శాతం ఎందుకు ఉందంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి 40% ఓటింగ్ ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21 సీట్లు గెలిచినా సరే ఇది టీడీపీ బలం, బీజేపీ బలం, జనసేన పార్టీ ముగ్గురు బలాలు కలిపి వచ్చినటువంటి 21 సీట్లు. సో వాళ్ళకు ఉండేది 6%, 5-6% ఓట్లు మాత్రమే ఉన్నాయి. లక్ష్మణరావు గారు ఇది జరిగిపోయిన దాని గురించి మాట్లాడితే లక్ష్మణరావు గారు గత ఎన్నిక లక్ష్మణరావు గారు చిన్న అడ్జస్ట్మెంట్. లక్ష్మణరావు గారు జరిగిపోయిన ఎన్నికల గురించా గెలిచిన తీరు గురించా కాదు మాట్లాడేది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ప్రజలకు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న తీరు, దీని గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఈరోజు ప్రజానాయకుడు అయితే అసెంబ్లీకి రావాలి కదా, దాని గురించి మాట్లాడండి. వినాలి సార్. ప్రజానాయకుడైతే అసెంబ్లీకి రావాలి, ప్రజానాయకుడైతే అసెంబ్లీలో ప్రశ్నించాలి, ప్రజానాయకుడైతే అక్కడ మీరు రోడ్డు మీద ఎందుకు డిబేట్లు పెట్టడం, లేదంటే ప్రజానాయకుడైతే మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం? ఒక్క నిమిషం అండి. నేను అన్నదంటే లక్ష్మీనాథ్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే ప్రజానాయకుడు, అసెంబ్లీలో మాట్లాడకపోతే ప్రజానాయకుడు కాదు అని అనుకుని మాట్లాడితే